ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ ఎడిటింగ్ అంతా ఎలక్ట్రోమోషన్ అప్లికేషన్ లో చేశాను. సో మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఫుల్ ప్రీసెట్ లింక్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూస్తే స్క్రీన్ పైన మధ్యలో ఎక్కడైనా ఇస్తాను. సో వీడియో కంప్లీట్ గా చూడండి. ఇంకా వీడియో ఎలా క్రియేట్ చేసిన విషయానికి వస్తే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ లింక్ రీడైరెక్ట్ అవ్వి మిమ్మల్ని ఎలక్ట్రోమోషన్ యాప్ లోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఫుల్ ప్రీసెట్ బై వీడియోటెక్ ప్రదీప్ అని ఉంటుంది. ఆ కిందనే గ్రీన్ కలర్ లో ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు డన్ బై వీడియోటెక్ ప్రదీప్ అని చూపిస్తాను కదా, ఈ ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మీకు వీడియో ఎలా క్రియేట్ చేసి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను నా స్టైల్లో ఎడిటింగ్ చేసి మీకు మీ ముందు తీసుకొస్తాను. సో ఎడిటింగ్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను అక్కడ ఇన్స్టెంట్ గా మీకు అక్కడ పోస్ట్ చేస్తాను. సో అక్కడ చూసి మీరు యూట్యూబ్ లో చూసి నేర్చుకొని వెంటనే మీరు వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకండి, వీడియోకి వెళ్ళిపోదాం. గైస్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను కదా, ఇక్కడ ఇలానే మీకు కూడా వస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ఏం చేయాల్సిన లేదు, మీ ఫోటో అనేది సింగిల్ క్లిక్ తో యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు కొన్ని లేయర్స్ కనబడుతున్నాయి కదా, ఈ లేయర్స్ అన్నిటి మీద ఒక్కొక్క ట్యాప్ చేసి సింగిల్ ట్యాప్ చేసి కలర్ ఫిల్మ్ లోకి వెళ్ళి యాడ్ చేసుకోవడమే. అది ఎలా చెప్తాను చూడండి. ఫస్ట్ కింద నుంచి సెకండ్ లేయర్ దగ్గరికి వచ్చేయండి. వచ్చేసి ఇక్కడ కలర్ ఫిల్మ్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ గ్యాలరీలో ఎవరైతే ఫోటో యాడ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే చూడండి ఎలా వచ్చిందా, బాగుంది కదా. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చండి సెకండ్ లేయర్ దగ్గరికి. సెకండ్ లేయర్ కూడా సేమ్ అలానే ఇప్పుడు ఇలా చేసి అలానే కలర్ ఫిల్మ్ క్లిక్ చేసి స్టార్ మార్క్ క్లిక్ చేసి మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు మొత్తం ఇలా ఎండ్ వరకు అనేది ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఈ వీడియోకి యావరేజ్గా ఒక 15 ఫొటోస్ వరకు యూజ్ అవుతుంది. సో 15 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ ఫొటోస్ కానీ చాలకపోతే మీరు ఫొటోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మిర్రర్ అని ఒక సెర్చ్ చేయండి. మిర్రర్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే చూడండి మిర్రర్ అయిపోయింది. ఆపేస్తే చూడండి అలాగే ఉంటుంది. మిర్రర్ ఇలా ఆన్ చేసుకొని ఇలా స్క్రీన్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఫొటోస్ కానీ తక్కువ అయితే యాంగిల్ మార్చడం సరిపోద్ది. ఇలా చేసిన తర్వాత మీరు వీడియో ఎండ్ వరకు వెళ్ళిపోయి ఈ వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఫోటోలో ఎక్కడైనా బ్రైట్నెస్ ఎక్కువైనట్టు కనబడ్డది అనుకోండి, ఎక్కువైనట్టు కనబడితే కింద నుంచి ఈ లేయర్ ఉంది కదా గైస్, ఈ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించుకోవడం పెంచుకోవడం ఏదో చేయండి. చూడండి ఇలా పెంచితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. సో ఎఫెక్ట్స్ అనేది కరెక్ట్గా చూడండి. బాగా డార్క్ అయిపోయింది కాబట్టి కొంచెం బ్రైట్నెస్ పెంచితే అంటే స్క్రీన్కి తగ్గట్టు పెంచుకోండి. గైస్ ఈ వీడియోకి అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఆ కంటెంట్ కానీ నచ్చితే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఇంత గైస్, నెక్స్ట్ మళ్ళీ వెళ్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.